నమస్తే, వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మాజీ ఓఎస్డీ సుమంత్ ఎపిసోడ్ పై కొండా సురేఖ భర్త కొండా మురళి స్పందించారు. సుమంత్ వ్యవహారంలో ఏం జరుగుతుందో తెలియదన్నారు. రేవంత్ రెడ్డితో తమకు ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. రేవంత్ రెడ్డిని సీఎం చేయడానికి తాము చాలా కష్టపడ్డామని గుర్తు చేశారు. వైఎస్ఆర్ తర్వాత మరో వైఎస్ఆర్లా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడని కొనియాడారు. తమ మధ్య ఇప్పటి వరకు ఎలాంటి విభేదాలు లేవన్న ఆయన ఎవరైనా సృష్టిస్తే తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ ను కలిసి సమస్యపై చర్చిస్తానని పేర్కొన్నారు. మొదలే మీనాక్షి నటరాజన్ అమ్మ చెప్పింది, నువ్వు మీడియాలో మాట్లాడద్దు, మీరందరూ ఫ్రెండ్ కాబట్టి మాట్లాడవచ్చు. రేపు మళ్ళా నేను సంజయ్ చెప్పుకోవాలి తప్పు చేసినమ్మా అని, మీరే మాట్లాడద్దు అవసరం అని చెప్పింది. నేను పార్టీ గురించి మాట్లాడా, వ్యక్తుల గురించి మాట్లాడా, మీ గురించి నేను మాట్లాడా. చెప్పండి, మా వంటి బాగున్నా అని అడగండి చెప్తాను. బెల్జియం మీద నాకు కరెక్ట్ ఉన్నాయని అడగండి చెప్తాను. మీరు ఏం చెప్తున్నా, పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చిందో అనేది నాకు తెలియదు. నాకు తెలియదు తెలుసుకున్నాక నేను ఇలా మీటింగ్ ఉంది. మీటింగ్ అయిన తర్వాత నేను కంపల్సరీగా అందరికీ అన్ని వివరాలు వివరించి చెప్తా. ఇప్పుడు నేను అమ్మ చెప్పిన దాన్ని నాదే, ఎవరు మీనాక్షి అమ్మ చెప్పిన దాన్ని నాదే. నాతో మా బీసీ నాయకుడు, మా పిసిసి అధ్యక్షుడు, మరి ఆయన కూడా చెప్పింది. మూడు నాను నేను ముగట్టుకునే మీరే లిస్ట్ రాసుకురండి అని ప్రెస్ వాళ్ళు అన్న తప్ప నేను వస్తాను అన్నీ నేను అన్న దగ్గర పోతా కంపల్సరీ. ఒకటి చూపియండి, తర్వాత పిలుస్తాను కదా. మూల మీద మనుషులను పెట్టుడు మాకేరా మీలాగా చెప్పేటోళ్ళు. టాటా సుమోలల్లా టేపు తీసేసి తిరుగుడు ఏంటి దేనికి? ఆయన ఏం చేసిండని అదే ఏం చేసింది సార్? ఒకటి చూపించినాక పిలుస్తాం, లేకపోతే ఎట్లా పిలుస్తాం? ఒకటి చూపియండి, తర్వాత పిలుస్తాను కదా. చూపియండి, చూపిస్తాం వీడియో. సో ఆర్ఎల్స్ నాకు ఆడియో వినిపించండి, ఒక వీడియో చూపించండి. ఏదన్నా ఆయన మీద ఇంతమంది పోలీసులు ఉన్నారు కదా సార్, ఇంతమంది అయితే ఉన్నారు కదా, చేయండి. సుమంత్ ఎపిసోడ్ పై కొండా సురేఖ భర్త కొండా మురళి స్పందించారు. ఇక సుమంత్ వ్యవహారంలో ఏం జరుగుతుందో తెలియదన్నారు. రేవంత్ రెడ్డితో తమకు ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. రేవంత్ రెడ్డిని సీఎం చేయడానికి తాము చాలా కష్టపడ్డామని గుర్తు చేశారు. వైఎస్ఆర్ తర్వాత మరో వైఎస్ఆర్లా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని కొనియాడారు. తమ మధ్య ఇప్పటి వరకు ఎలాంటి విభేదాలు లేవన్న ఆయన ఎవరైనా సృష్టిస్తే తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ ను కలిసి సమస్యపై చర్చిస్తానని పేర్కొన్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ ఫోన్లలో అందిస్తారు. శ్రీధర్. ప్రియాంక, ఓరుగల్లు కాంగ్రెస్ లో అంతర్గత పోరు అయితే తారాస్థాయికి చెందింది. ముఖ్యంగా మంత్రుల మధ్య కొనసాగుతున్న వివాదం పూర్తి స్థాయిలో అయితే ఇప్పుడు వేడెక్కిందని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా పర్సనల్ పిఏకి సంబంధించినటువంటి అంశంలో నిన్న అయితే హైదరాబాద్ పోలీసులు మంత్రి కొండా సురేఖ ఇంటికి చేరుకోవడం అయితే చాలా చర్చనీయాంశంగా మారింది. అక్కడ ఉన్నటువంటి సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు అయితే, ముఖ్యంగా కొండా దంపతుల కూతురు సుస్మితా పటేల్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు అయితే దానిపై తన తండ్రి కొండా మురళి కూడా, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కూడా స్పందించారు. మాకు ఇప్పటి వరకు బీసీకి సంబంధించినటువంటి అంశంలో బీసీ కీలక నాయకుడిగా ఉన్నటువంటి నేను, కొంతమంది సుస్మితా పటేల్ రెడ్డికి సంబంధించిన సామాజిక వర్గానికి చెందించిన వారు టార్గెట్ చేశారంటూ చేసినటువంటి వ్యాఖ్యలపై
అటు కొండములు కూడా స్పందించారంటే ఇప్పటి వరకు ఇలాంటి విభేదాలు మాకు లేవు. ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన అంశంలో సురేఖ నేను కష్టపడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి, కాబట్టి ఖచ్చితంగా మాకు ఎలాంటి విభేదాలు లేవు అని చెప్పేసి కొండమురళి ఒకవైపు చెప్తుంటే, మరోవైపు సుష్మితా పటేల్ మాత్రం కొండా దంపతులపై రెడ్డి సామాజిక వర్గం వారు టార్గెట్ వల్లనే ఈ రోజు ఈ సంఘటనలు చోటు చేసుకుంటాయనేది ఒక వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ఈ రోజు ఉదయం కొండమురళి చేసినటువంటి ఏదైతే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన సమావేశంలో సురేఖకు అటు మంత్రులతో ఎలాంటి విభేదాలు లేవు, దాంతో పాటు కొంతమంది రాజకీయ కుట్ర చేస్తున్నారు, తనను ఢీ కొట్టాలంటే గట్స్ ఉండాలని చెప్పేసి ఒక వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కొండమురళి అంటేనే రాజకీయాలకు రాజకీయ సన్నిహిత సంబంధాలకు ఒక పెద్దపీటగా ఉన్నటువంటి పేరుంది. కొండా దంపతులు అదే విధంగా సుష్మితా పటేల్ వారి చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదానికి అయితే వరంగల్ వేదికగా నిలిచింది. దీనిపైన అటు మీనాక్షి నటరాజన్ తో పాటు అటు పిసిసి చీఫ్ మన ముఖేష్ కుమార్ గౌడ్ దగ్గర కూడా విన్నవించుకుంటాం, మల్లికార్జున ఖర్గే కూడా చెప్పుకుంటామనేటువంటి వ్యాఖ్యలు అయితే చెప్తాయి. మరి కాసేపట్లో వరంగల్లో జరగబోయేటువంటి ఒక మీటింగ్ కూడా కొండ సురేఖ కూడా ఇక్కడ హాజరవుతున్నారు, మాకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పేసి కొండమురళి కూడా చెప్పిన వ్యాఖ్యలు చేస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఓరుగల్లు రాజకీయం అంటే ముఖ్యంగా కాంగ్రెస్ లో రాజకీయత అయితే తారాస్థాయికి చేరింది. ఇప్పటికే గతంలో చూసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ముఖ్య నాయకులు అటు ఎమ్మెల్సీలు బసరా సారయ్యతో కూడా కొండమురళి వివాదం చేసుకున్నటువంటి సందర్భం గడుపుతుంది. ముఖ్యంగా ఈ రోజు సుష్మితా పటేల్ చెప్పినటువంటి అంశంలో బసరా సారయ్య, కడియం శ్రీహరి, అదేవిధంగా వేం నరేందర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి మా కుటుంబం మీద పగగట్టారనే మాత్రం వ్యాఖ్యలు అయితే స్థానికంగా కలకలం రేపుతున్నాయి. దీనిపైన కొండ సురేఖ గాని అదేవిధంగా అధిష్టానం గాని ఎలాంటి వ్యాఖ్యలు బయటకు వస్తాయి మాత్రం ఆసక్తిగా వరంగల్ రాజకీయ ఎదురు చూస్తని చెప్పుకోవచ్చు మనకు. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ. మంత్రి కొండా సురేఖ కూతురు కొండా